క్రైస్తవ ప్రపంచానికి రీసెర్చ్ చేసి ఏదో ఊరిక నోటి మాటలు బయట చెప్పడం కాదు. ఏ పాస్టర్ అయినా సరే జీసస్ క్రైస్ట్ అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి హిస్టారికల్ గా చారిత్రకంగా ఉన్నాడు అని మీరు ప్రూవ్ చేయండి. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూపించండి. లేదంటే బైబుల్లో ఉన్నారంటే బైబుల్లో ఉన్నాడు సర్లే, బైబుల్లో కథ, ఆ కథ దాని యొక్క సంగతి అట్లా ఉంచుదాం. హిస్టరీ టెక్స్ట్ పుస్తకాలు ఉన్నాయి కదా, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటారు. న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ ఉందా? లేకపోతే పామ్ అంటే తాళపత్ర గ్రంథాలు ఏమన్నా ఆ ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నదా? హిస్టారికల్ గా ఏమన్నా మీకు ఆధారాలు ఉన్నాయి? ఎక్స్కవేషన్స్ అంటే భూమిని పురావస్తు శాస్త్ర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. జీసస్ క్రైస్ట్ నువ్వు ఎవడో సిలువతో పొడిచి చంపారు అన్నాడు. ఏదో సిలువ, ఆ సిలువ కోసం పరిశోధన చేశారు. లేదు, లేని సిలువ ఎక్కడి నుంచి వస్తుంది? జీసస్ క్రైస్ట్ ఎవడో పెద్ద శూలం తీసుకొని పొడిచాడని ఏదో కథ ఉంటుంది చూడండి. కాబట్టి అలాగే అతనికి విషపు పాత్ర ఇచ్చారు. పాత్ర లేదు. పాత్ర లేనప్పుడు దీనికోసం కోట్లు డాలర్లు ఖర్చు పెట్టారు. అవేవి లేవు అసలు. ఈ విషయం నేను పరిశోధన చేసి ఈ పుస్తకాలలో చెప్పాను. ఇవన్నీ అబద్ధాలు.